హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ అయిన క్రిస్పీ పొటాటో బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇవి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక పావు కేజీ బంగాళదుంపలను తీసుకొని వీటిని ఇలాగా మెత్తగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనము బ్రెడ్ క్రమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనము మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా ప్రిపేర్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. వీటిని ఒకసారి మనం ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనము ఏవైతే ముందు పొటాటోస్ మనం ఉడికించి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఈ బౌల్లోకి వేసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా, పొటాటో ముక్కలుగా లేకుండా మనం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలాగ మ్యాష్ చేసుకున్న తర్వాత మనము బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి 1 కప్పు తీసుకొని ఇందులో వేసుకోవాలి. మిగతావన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి. అంటే మనం చేసుకున్న వాటిలో సగము పొటాటోలో వేసుకొని మిగతా సగం పక్కన పెట్టుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి 1 కప్పు ఆనియన్ వేస్తున్నాను. అలాగే కొన్ని చిల్లీస్ కూడా వేస్తున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇందులోనే మనము చాట్ మసాలా, ధనియా పౌడర్తో పాటుగా 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. మనం ఇందులో చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక్కొక్క 1/2 స్పూన్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఇందులో ఇంకా కావాలనుకుంటే ఏవైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. అంటే మీరు క్యారెట్ కానీ, అలాగే ఇంకా అల్లం తరుగు, మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్, చిల్లీ మాత్రమే వేశాను. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మనము ఇందులో చక్కగా చాట్ మసాలా అది వేసాం కదండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం రౌండ్గా ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో, ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలాగే బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులో నేను చాట్ మసాలా వేసాను కదా, మీకు ఒకవేళ చాట్ మసాలా అవైలబుల్ లేకపోతే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలాగ నేను చూపిస్తున్నాను కదా, మొత్తం అన్నీ కూడా ఇలాగ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం అన్ని బాల్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటిని పక్కన పెట్టుకొని మనం వేరొక బౌల్ తీసుకోనండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకొని దీన్ని మనము కొంచెం వాటర్ పోసుకొని, అంటే 1/4 కప్పు వాటర్ పోసి లిక్విడ్గా కలుపుకోవాలి, ఉండలు లేకుండాను. అంటే మనము ఈ బాల్స్ని ఇందులో డిప్ చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకని ఈ లిక్విడ్ని మరీ పల్చగా కాకుండా, అలాగని మరీ థిక్గా కాకుండా మనము వాటర్ పోసుకొని, అంటే 1/4 కప్పు పోస్తే సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. అలాగే మనము ముందే బ్రెడ్ క్రమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా పక్కన పెట్టుకుని ఇలా ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా మైదాలో డిప్ చేసుకొని ఆ తర్వాత ఇలాగా బ్రెడ్ క్రమ్స్లో కూడా మనం రోల్ చేసుకోవాలి. ఈ క్రమ్స్ అంతా కూడా బాల్కి బాగా పట్టేలాగా ఒకసారి అంతా నేను చూపిస్తున్నాను కదా, అలా మొత్తం అంతా కూడా రోల్ చేసుకొని ఆ తర్వాత ఎక్సెస్ ఏవైనా ఉంటే కనుక ఇలాగ మనము రౌండ్ చేసుకుంటే ఉంటే మొత్తం బయటికి వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్ని బాల్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. మనము ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఈజీగా కూడా మనము స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా నేను చూపిస్తున్నట్టు మొత్తం అన్ని బాల్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఫస్ట్ మైదాలో డిప్ చేసి ఆ తర్వాత
ఇలాగా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి బాల్స్ అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని మనము పక్కన పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కకుండా మాత్రం వీటిని మనము ఫ్రై చేసుకోకూడదు. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా ఎంత పడితే మన పాన్లో అన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా మనము ఈ ఫ్రై అంతా కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి. ఏమాత్రం మనం లో ఫ్లేమ్లో పెట్టినా మీడియంలో కానీ పెట్టినా ఈ బాల్స్ అన్నీ కూడా బ్రేక్స్ వచ్చేస్తాయి, లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనము ఆయిల్ బాగా కాగాలి, అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ కూడా పట్టదండి, మొత్తము కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం వీటిని తీసేసుకోవడమే, ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, గబగబా మనం చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ అయిపోయినాయి. వీటిని మనము టమాటో సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ దేంతోనైనా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.